ప్రియులారా గుర్తించండి, 7 మాటలు, 7 విషయాలు మనం చూస్తున్నాం. మొదటి మాటలో క్షమాపణ. ఈరోజు నీకు క్షమాపణ, ఎవరిని క్షమించలేకపోతున్నావో వారిని నువ్వు క్షమించగలగాలి. రెండవ మాటలో మనం చూస్తున్నాము రక్షణ. అవును, ఒక పాపి ప్రార్థించినప్పుడు ప్రభువు ఆయనను రక్షించాడు. మూడవ మాటలో తల్లికి ఆదరణ దొరికింది. తల్లికి ఆదరణ, బాధ్యత, ఆదరణ, 2 విషయాలు మనం అక్కడ చూస్తున్నాం. 4వ మాటలో మనం గమనించినట్లయితే ఆత్మ ఆవేదన. తండ్రి ఎడబాటును భరించలేక మానవాళిని చేయి పట్టుకోవడం కోసం తండ్రి అనే దేవుడు కుమారుడని యేసు చేతిని విడిచిపెట్టాడు. 5వదిగా లేఖనాల నెరవేర్పు కొరకైన ఆత్మల దప్పిక ఆయన కలిగి ఉన్నాడు. 6వదిగా మనం చూసాము రక్షణ కార్యం సమాప్తమైపోయింది, విజయం నీకు సిద్ధంగా ఉంది. 7వదిగా చూసాం ప్రియులారా, ఈ మానవ జీవితంలో మనం కూడా చేయవలసింది మన ఆత్మను తండ్రి చేతుల్లో పెట్టాలి. ఆ తండ్రి యొద్ద మనకి శాశ్వత నెమ్మది.